ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని మరోసారి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభునందు ప్రియులారా, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయిస్తారు అని మాట్లాడాడు. మరి ఇప్పుడు దేవుని మూలంగా పుట్టిన మనందరం కూడా నిజంగానే లోకాన్ని జయించామా అనేది ఓ ప్రశ్న. అసలు ఎందుకు మనం దేవుని మూలంగా పుట్టామా, మనుష్య మూలంగా పుట్టామా అంటే మనకు తెలిసి మనుష్య మూలంగానే మనం పుట్టింది. శరీరరీత్యా మనుష్య మూలంగానే మనం పుట్టాం. మనందరం మనుషులకే జన్మించాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం గుర్తించి ఆయనను విశ్వసించామో అప్పుడు మనందరం కూడా విశ్వాసమును బట్టి దేవుని సంతానమయ్యాం. యోహాను సువార్త, ఈ యోహానే రాసిన సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం మీరు కానీ చూడగలిగితే ఈ మాట ఉంది, చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. త్వరగా. తనను ఎందరు అంగీకరించిరో వారందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఆ తర్వాత కూడా చదువు తల్లి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని. అద్దుగద్దుగో. ఎవరట? ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన నామాన్ని అంగీకరించిన వారందరూ కూడా దేవుని మూలముగా పుట్టినవారు అన్నాడు. ఇప్పుడు మనందరం విశ్వాసమును బట్టి దేవుని మూలంగానే పుట్టాం. శరీరరీత్యా మనుష్య మూలంగా మనం పుట్టినప్పటికీ ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనందరము దేవుని వాక్యమును అక్షయ బీజమునకు జన్మించిన వారమై దేవుని మూలంగా పుట్టిన వాళ్ళమయ్యాం. ఒకప్పుడు మీ నాన్న పేరు ఏంటి అంటే మీరు ఒక శరీర సంబంధమైన తండ్రి గురించి, ఒక మనుషుని పేరు మీరు చెప్తారు. కానీ క్రొత్త జన్మ ఎత్తినటువంటి ప్రతి క్రైస్తవుడు నీ తండ్రి పేరు ఏమిటి అని అంటే ఖచ్చితంగా చెప్పాలి, మా నాన్న పేరు దేవుడు అని. ఎందుకంటే విశ్వాసమును బట్టి దేవుని ప్రియకుమారుని రక్తమును విశ్వసించుట ద్వారా, ఆయన బలియాగమును నమ్ముట ద్వారా, ఆయన మరణ పునరుద్ధానములను విశ్వసించుట ద్వారా మనందరికీ కూడా దేవుని పిల్లలయ్యే అధికారము ప్రభు అనుగ్రహించాడు. ఆ విశ్వాసమును బట్టి మనందరం దేవుని మూలంగా పుట్టిన వారం. మరి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అన్నాడు. ఈరోజు క్రొత్త జన్మ ఎత్తినటువంటి క్రైస్తవులందరినీ కూడా మనం దాదాపుగా పరిశీలనలో తీసుకుంటే ఎంతమంది లోకాన్ని నిజంగా జయిస్తున్నారు, ఎంతమంది లోక ఆకర్షణల్లో ఆశల్లో పడిపోతున్నారు అంటే అసంఖ్యాకంగా మనం చెప్పొచ్చు. నిజంగానే లోకాన్ని జయించారా, నిజంగానే లోకాన్ని అధిగమించారా, లేకపోతే లోక సంబంధమైన వాటికి బానిసలై ఉన్నారా అనేది పరిశీలించుకుంటే నిజంగా మీరందరూ లోకాన్ని జయించారా అని నేను అడుగుతున్నాను, చెప్పగలరా? మీరందరూ లోకాన్ని జయించారా? లోక ఆశలని, ఆకర్షణలని, శరీరేచ్ఛలని జయించారా? లేకపోతే ఏదో ఒకటి కనబడతానే ఉందా? మీరు ఆలోచించి చెప్పొచ్చు. సమాధానం అందరికీ తెలుసు. కొంత జయించాము, ఇంకా కొంత పోరాడుతున్నాం. అవునా? ఎంత బ్యాలెన్స్ చేసుకుందామని చూస్తున్నా ఎక్కడో చోట ఏదో సందర్భంలో, ఏదో టైంలో, ఏదో ఒక విధంగా మన మాటలో, క్రియలో, తలంపులో, చేష్టలో ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దాన్ని బట్టి మనం బలహీనపడుతున్నాం. మనకి అర్థం కాని పరిస్థితి ఇది. ఏందిరా, ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కావటం లేదేమిటి అని మనకు కూడా ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యోహాను పత్రికలో? దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ కూడా లోకాన్ని జయించేశారని చెప్పేస్తున్నాడు. దేవుని మూలంగా పుట్టిన వారు లోకమును జయించుదురు అన్నాడు. మరి లోకాన్ని జయించటమేమో మనకేమో ఎక్కలేనంత ఎత్తైన కొండ అయిపోయింది. బాపట్ల జక్రయ్య అనే దైవజనుడు ఓ పాట పాడాడు, జక్రయ్య గారు. ఎక్కలేని ఎత్తైన కొండ
ఎక్కించుమునను పరిశుద్ధ కొండ, ఎక్కలేని ఎత్తైన కొండ. ఎక్కించుమునను పరిశుద్ధ కొండ, చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కలేని ఎత్తైన కొండపైకి నేను ఎక్కాలని ఆశ ఉంది, కానీ ఎక్కలేకపోతున్నాను. ఈ లోకాలని జయించటం నాకు ఎక్కలేనంత ఎత్తైన కొండ అయిపోయింది, నిటారుగా ఉన్న కొండ అయింది ప్రభువా, ఎక్కలేక చేస్తున్నాను నాయన అని మనందరం మొత్తుకుంటున్నాం. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఖచ్చితంగా జయిస్తారని చెప్తుంది. చాలామంది మీమాంసలో ఉంటారు ఈ విషయంలో, ఏదన్నా జయించేది ఎక్కడన్నా. మనం చాలా వరకు ప్రయత్నిస్తున్నాం, కానీ ఎక్కడో చోట మనం ఓటమి పాలవుతున్నాం, బలహీనపడుతున్నాం అని అనేవాళ్ళందరికీ ఈ యోహాను భక్తుడే కింద సమాధానం ఇస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ప్రిలారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అన్నాడు. ఎలా జయిస్తారు, దేని ఆధారంగా జయిస్తారంటే కింద ఆ మిగిలిన లైన్లో సమాధానం చెప్తున్నాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అన్నాడు. ఎలా జయిస్తావు నువ్వు లోకాన్ని అంటే, లోకాన్ని జయించిన వాడు ఒకడున్నాడు. ఆ జయించిన వాని యందలి విశ్వాసమును బట్టి నేను కూడా జయించిన వారి లెక్కలో పడిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన యందలి విశ్వాస విషయమై నేను వెనుతీయనంత వరకు, ఆయన యందలి విశ్వాస విషయమై నేను బలహీనుడను కానంత వరకు, ఆయన యందలి విశ్వాసము కడ మట్టుకు నేను కాపాడుకోగలిగినంత వరకు నేను జయించిన బృందములోని సభ్యుడనే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇండియాకి ఇంకో దేశానికి క్రికెట్ మ్యాచ్ అయింది. ఇండియా టీము అవతల టీంతో ఆడారు. వీళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారు. అంటే క్రికెట్ భాష అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నా. ఇండియా వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చేశారు. వాళ్ళకు ఒక స్కోర్ అయింది వేరే దేశం వాళ్ళకి. ఇప్పుడు మళ్ళా ఇండియా బ్యాటింగ్ చేసి ఆ స్కోర్ని మించాలన్నమాట. సరే, ఇండియా వాళ్ళు బ్యాటింగ్ మొదలుపెట్టారు. వరుసగా ఒకరు వెంట ఒకరు అవుట్ అవుతా వచ్చారు. 4 అవుట్ అయ్యారు. ఎవరు? బ్యాటింగ్ చేసేవాళ్ళు 4 అవుట్ అయ్యారు. తర్వాత ఇంకొక 2 రంగంలోకి దిగారు. ఆ 2 దాదాపు 3 భాగాలు స్కోరు రీచ్ అయ్యారు 3 భాగాలు. తర్వాత వీళ్ళు అవుట్ అయ్యారు. ఎంతమంది పోయారు? ఇప్పుడు 6 పోయారు. మళ్ళా ఇంకొక 2 రంగంలోకి దిగి వాళ్ళు స్కోర్ ఫైనల్ చేసేశారు. తో ఇండియా గెలిచింది. ఇప్పుడు ఇండియా టీంలో ఆడిన వాళ్ళు ఎంతమంది? సుమారు ఒక 8 మంది అనుకుందాం. ఇంకా ఆడాల్సిన వాళ్ళు 3 ఉన్నారు. ఈ 8 మందిలో 6 ఓడిపోయారు, 2 స్కోర్ ఫైనల్ చేశారు. అసలు 3 అయితే ఆటే ఆడలా. 3 ఆటే ఆడలా, 6 ఆడి ఓడారు.
ఇద్దరేమో నిలిచి స్కోర్ చేసేశారు. ఇప్పుడు ఇండియా టీము మొత్తం గెలిచిందా లేకపోతే ఇద్దరే గెలిచారా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఆ ఇద్దరు స్కోర్ కంప్లీట్ చేసినందున ఇప్పుడు ఇండియా గెలిచిందా లేకపోతే ఇండియాలో ఇద్దరే గెలిచారా? చూడండి, ముందు అవుట్ అయిపోయారు కొంతమంది, నలుగురు అవుట్ అయిపోయారు. తర్వాత కొంత స్కోర్ చేసిన తర్వాత మిగిలిన ఇద్దరు కూడా అవుట్ అయిపోయారు. అంటే వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఓటమి పాలయ్యారు. కానీ వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు స్కోర్ ఫైనల్ చేసినందున, గెలిపించిన బృందంలో వీళ్ళ ఉన్నందున వీళ్ళకు కూడా గెలిచిన జాబితాలో పేరు లభించింది. ఇప్పుడు వీళ్ళందరూ అవుట్ అయినప్పటికీ ఓడినట్ట గెలిచినట్ట? కారణం, గెలిచిన టీములో వీళ్ళు సభ్యులైనందున వీళ్ళందరికీ కూడా ఆ గెలుపు ఆపాదించబడుట ఎట్లో, మనందరి పక్షమున జయించిన వాడొకడు ఉన్నాడు. ఆయనతో అనుసంధానమైనందున, ఆయన టీంలో మనం ఉన్నందున ఆ గెలుపు మనందరికీ ఆపాదించబడింది. కొడితే గట్టి కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనందరినీ కూడా ఓడిన బ్యాచ్లో చూడడు ఆయన. యేసునందు విశ్వాసముంచి కడమట్టుకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోగలిగిన వారందరూ కూడా గెలిచినోళ్లే. మరి ఓడిపోయిన వాళ్ళు ఎవరు? నిజంగా ఓటమి ఏంటంటే, విశ్వాసాన్ని విడిచిపెట్టిన వాడు నిజంగా ఓడిపోయినట్టు. అందుకే మొదటి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో పౌలు మహనీయుడు కరాఖండిగా చెప్పేస్తున్నాడు. ఏమనో చూడండి. మంచి పోరాటము పోరాడి తిని, 2 తిమోతి పత్రిక 4:7, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. అరే, అవునా? పోరాటం దేనికి? పరుగు దేనికి? దేవుడు నియమించినటువంటి గురినొద్దకు పరుగు. మరి పోరాటం దేనికి? తను కలిగి ఉన్న విశ్వాసాన్ని తొలగించాలని. మనందరికీ విశ్వాసం అనేది ఒక కిరీటం లాంటిదండి. లేకపోతే ఒక విలువైన వజ్రం కంటే విలువైన రాళ్ళు ఏమున్నాయో నాకు తెలియదు, పేర్లు కొన్ని తెలుసు. వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, గోమేద, పుష్యరాగ, రకరకాల రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్లలో ఏది విలువైన రాయో మీరే అంచనా వేసుకోండి. నేనైతే వజ్రం, మనందరికీ కొంచెం పరిచయం ఉంది వజ్రం కాబట్టి వజ్రం అంటాం. విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వజ్రం. ఈ వజ్రం మన నుండి దొంగిలించాలని నిరంతరం దాడి జరుగుతూ ఉంటుంది. ఆ దాడిని ఎదుర్కొని, ఆ పోరాటాన్ని తిప్పికొట్టి కడమట్టుకు చివరి మజిలీ చేరేంత వరకు కూడా ఈ వజ్రాన్ని కాపాడుకుంటూ గమ్యస్థానానికి చేరాలి. ఇక మధ్యలో ఎన్ని గాయాలన్నా పొందు, ఎన్ని దెబ్బలన్నా తిను, ఎన్ని ఇబ్బందులన్నా పడు, ఎన్ని కష్టాలన్నా పడు, కానీ ఈ విలువైన వజ్రం ఏదైతే దేవుడు నీ చేతికి ఇచ్చాడో దాన్ని చివరి మట్టుకు కాపాడుకోవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. అందుకే ప్రభు అంటాడు, ఫిలదెల్ఫియాలోనున్న సంఘముతో ఇలాగూ చెప్తున్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము, ఒకసారి ప్రకటన గ్రంథాన్ని తీసుకోండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుంచి, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. సాలిక 11వ వచనం చదువు. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము, జయించిన వాణ్ణి నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ప్రిలారా, బాగా ఈ పాయింట్ని మనసులోకి తీసుకోండి. ఇది ఒక కీలకమైన విషయం. అందుకే ఇంతసేపు ఈ విషయాన్ని గురించి నేను మీకు ప్రకటించడం జరుగుతుంది. ఇంకాసేపు కూడా చెప్తా దీని గురించే. ఏమంటున్నాడు ఇక్కడ?
నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. అంటే అది అపహరణకు గురైద్ది. నీకు కలిగినది ఏదో ఉన్నది, దేవుడు నీకు ఒకటి ఇచ్చాడు, అది అపహరణకు గురైద్ది. అది నీలో నుండి, నీ దగ్గర నుండి దొంగిలించబడటానికి నిరంతరం పోరాటం జరిగిద్ది. ఆ పోరాటములో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని జార విడుచుకోవద్దు. పోరాడి నేను నీకు చూపించే గమ్యానికి నువ్వు చేరేంత వరకు కూడా ఎన్ని రకాల శక్తులు ఎదురై నీకు ఇచ్చిన ఆ విలువైన దాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినా వెనకడుగు వేయకుండా గమ్యం చేరేంత వరకు కూడా దాన్ని జాగ్రత్తగా కాపాడినట్లయితే, ఎదురయ్యే పోరాటాలన్నిటినీ నువ్వు జయించి దాన్ని భద్రంగా నువ్వు కాపాడుకోగలిగినట్లయితే, జయించిన నిన్ను నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలబెడతానన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుము. ప్రియులారా, ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. స్మరణలో ఉన్న సంఘముతో అంటున్నాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. ప్రాణాపాయము వచ్చినను నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. మరణము వరకు నమ్మకంగా ఉండు. నీకు కలిగి ఉన్నదాన్ని గట్టిగా చేపట్టు. ఏంటిదది? అక్కడేమో ఫిలదెల్ఫియాలో నీ కలిగి ఉన్నదాన్ని గట్టిగా చేపట్టు, ఎవడు నీ కిరీటమని అపహరింపకుండానట్లు జాగ్రత్త పడు, పోరాడు అన్నాడు. ఇంతకీ ఏమిటది? పరీక్షలు దేనికి? పోరాటాలు దేనికి? శోధనలు దేనికి? అసలు యుద్ధమంతా దేనికి అంటే మేజర్గా ఒక్కటి చెప్పొచ్చు. ఏది నీ రక్షణాధారమై ఉన్నదో, ఏది దేవునికి నిన్ను ఇష్టునిగా చేస్తుందో, ఏది దేవుని రాజ్యములో నీకు స్థానం కల్పిస్తుందో, ఏది నీకు విజయాన్ని అందిస్తుందో, ఆ విశ్వాసము అనే విలువైన వజ్రాన్ని నీ యొద్ద నుండి దొంగిలించడానికి నిరంతరం పోరాటం, యుద్ధం, శోధన అన్నీ కలుగుతాయి. దేన్ని దొంగిలించడానికి సోదరా? ఇప్పుడు మిగిలిన వచనాలన్నీ తీసుకోండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చూడగలిగితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఇక్కడేమన్నాడు? విశ్వాసానికి పరీక్ష కలుగుతుంది అన్నాడు. పరీక్ష దేనికి? విశ్వాసానికే. ఏం పరీక్ష? పేతురు రాసిన పత్రికలో అంటాడు, అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష. దేవుని ప్రేమించిన వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కడమట్టుకు ఆ విశ్వాసాన్ని కొనసాగించాలి. విశ్వాసం విడిచిపెట్టి తప్పిపోయే పరిస్థితుల్లోకి మనం ఎన్నడూ వెళ్ళరాదు. అదే యాకోబు పత్రిక 1:12లో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును అని మాట్లాడాడు. ఇప్పుడు పౌలన్న ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడాను, నేను చేరాలనుకున్న గమ్యానికి చేరాను, నా విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకున్నాను అన్నాడు. ఇక మిగిలినవి ఏం చెప్పలా? నా విశ్వాసానికి ఎంతో పోరాటం ఎదురైంది. ఆ పోరాటం అంతట్లో కడమట్టుకు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఎంత పోరాటము అంటే, తన విశ్వాసానికి నిజంగా అగ్ని పరీక్షలే ఎదురయ్యాయి. ఒకటి కాదు, అనేకం. నిజంగా దేవుణ్ణి ఎంతో ప్రేమించి, ఎంతో నమ్మకంగా సేవించి, ఎంతో విశ్వాసపాత్రుడుగా ఉన్న పౌలు పడ్డ బాధలన్నీ కావు. చెరసాల పాలయ్యాడు, జైలు పాలయ్యాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, యూదుల చేత రెల్లు దెబ్బలు తిన్నాడు, రెల్లు పుల్ల చేత కొట్టబడ్డాడు, బెత్తముల చేత, రాళ్ల చేత కొట్టబడ్డాడు, దొంగల చేత కొట్టబడ్డాడు, కపట సహోదరుల చేత మోసగించబడ్డాడు, సముద్రములో శ్రమ పడ్డాడు, ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలి శ్రమ పడ్డాడు, ఒక రాత్రి పగళ్ళు సముద్రములోనే ప్రాణం మీద వీసుమంతా కూడా ఆశ లేకుండా బతికేశాడు.
చలితోనూ ఆకలి దప్పులతోనూ, ఒక్కోసారి చలి కప్పుకోవటానికి ఏ వస్త్రం కూడా లేదు, ఆకలి దప్పులు, ఆకలి అవుతుంది కొన్నిసార్లు అన్నం పెట్టే మార్గం లేదు, చలితోనూ ఆకలి దప్పులతోనూ. మరీ దారుణం ఏంటంటే విశ్వాస వీరుడైన పౌలు మరీ దిగంబరత్వంతో కూడా ఒక దినం బ్రతికిన రోజు అంటూ అతని జీవితంలో ఉంది అంటే అది ఆశ్చర్యం కాదు. నిజంగా కనీసం ఒంటి మీద బట్ట కూడా ఇవ్వకుండా ఒక భక్తుణ్ణి దేవుడు పరీక్షించాడు అంటే పౌలుని కాబట్టి పరీక్షించాడు. నీ నాలాంటి వాళ్ళని అయితే పొరపాటును కూడా పనిచేయడు దేవుడు. ఎందుకంటే నీకు నాకు అలాంటి అగచాట్లు వచ్చినాయి అంటే పొరపాటును కూడా ఇక దేవుడు గీవుడు అనే ప్రస్తావనే ఉండదు. ఏం దేవుడో లే బ్రదరో. మరి దరిద్రాల్లోకెల్లా పెద్ద దరిద్రం ఏంటంటే కనీసం నగ్నత్వాన్ని కప్పుకోవటానికి కూడా గుడ్డ లేనంత దరిద్రపు స్థితికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడంటే నిజంగా దేవుడు ఉన్నాడంటావా? దేవుడు ఉంటే నాకు ఈ గతి పట్టిద్దంటావా అని తమ విశ్వాసాన్ని అల్ప విశ్వాసంగాను అవిశ్వాసంగాను కొంతమంది మార్చుకునే పరిస్థితి ఉంది. కానీ పౌలు అలా కాదు. కనీసం ఒంటి మీద కట్టుకోవటానికి ఒక బట్ట కూడా లేనంత దరిద్రపు స్థితికి దేవుడు అతన్ని తీసుకెళ్ళినా అతని విశ్వాసము వీసుమంతా కూడా తరగలేదు సరికదా, చివరి వరకు అది అలాగునే కొనసాగింది. హల్లెలూయా. దేన్ని బట్టి నీతి కిరీటం పొందుతానని చెప్పాడండి? ప్రకటన గ్రంథంలో చెప్పాడు, ఫిలదెల్ఫియా సంఘములో నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, అది నిలబెట్టుకొని నీ కిరీటము పాడుగాకుండా, నీ కిరీటం పోగొట్టుకోకుండా కాపాడుకోమన్నాడు. ఏదో కాపాడుకోవాలట మనం, దాన్ని కానీ కాపాడుకోగలిగితే కిరీటము మనకు దొరుకుతుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కాపాడుకుంటే ఏ కిరీటం లభిస్తుందో పౌలన్న చెప్పాడు 2 తిమోతి 4:7. ఏం కాపాడుకుంటే? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ విశ్వాసాన్ని వేగు చూడటానికి, ఈ విశ్వాసాన్ని దెబ్బతీయటానికి మనకి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి, పోరాటాలు ఎదురవుతాయి, రకరకాల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీటన్నిటినీ అధిగమించి మన విశ్వాసాన్ని కాపాడుకోవలసిన సంగతి ఒక ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫస్ట్ పాయింట్ చెప్పుకున్నాం, లోకమును జయించిన విజయం మన విశ్వాసం. అంటే అర్థం ఏమిటంటే గెలిచే బృందంలో గెలిచినటువంటి వ్యక్తితో కలిసి మనం ఉన్నందున ఆయన గెలుపు మనకు కూడా ఆపాదించబడింది. ఇప్పుడు మనం ఓడిపోయిన వాళ్ళం కాదు, ఆ విశ్వాసమును బట్టి మనం గెలిచిన వాళ్ళం. పాయింట్ నెంబర్ 1. దేన్ని బట్టి గెలిచిన వాళ్ళం? గెలిచిన వాడిని మనం నమ్మాం కదా, ఆయనతో కలిసి అడుగులేయటం మొదలుపెట్టాం కదా. కాబట్టి ఆయనను నమ్ముట ద్వారా, ఆయనను విశ్వసించుట ద్వారా మనమందరం కూడా జయిష్ఠుల సంఘంలో, జయించిన వారి సంఘంలో చేర్చబడ్డాం. ఇది కొంచెం ఆదరణకరమైన విషయం. నంబర్ 1. నంబర్ 2, మనందరము జయించిన టీంలో సభ్యులం కావడానికి ఏది కారణమైంది? విశ్వాసమే కారణమైంది. విశ్వాసాన్ని బట్టా, లేకపోతే మనం ఫైట్ చేసి గెలిచినందున మనం దేవుని బృందంలో చేర్చబడ్డామా? యేసురాజు బృందంలో చేర్చబడ్డామా అండి? మన సొంత నీతిని బట్టి, మన సొంత పరిశుద్ధతను బట్టి, మన సొంత గుడ్ క్యారెక్టర్ని బట్టి, మన సొంత మంచితనాన్ని బట్టి, మన సొంత ప్రేమను బట్టి, వీటిని బట్టి మనం దేవుని ముందు యోగ్యులంగా ఎంచబడతామా? నువ్వు ఎంత బ్యాలెన్స్ చేసినా ఎక్కడో చోట దేవునికి లోపం కనపడతానే ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే నువ్వు నెరవేర్చలేనంత గడ్డు, సాధ్యం కాదు అది. ధర్మశాస్త్రానుసారముగా ఒకడు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడలేడో, అసంభవం అది. అందుకే మనుషులకు అది సాధ్యం కాదు. కాబట్టే దైవ కుమారుడు వచ్చి ధర్మశాస్త్రం మొత్తం నెరవేర్చి, కేవలం ఇప్పుడు ఆ నెరవేర్చిన వాని యందు విశ్వాసం ఉంచుటను బట్టి మనందరినీ కూడా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారి బృందంలో చేర్చి పడేశాడు. చప్పట్లు కొట్టాలనిపిస్తే కొట్టేశాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేన్ని బట్టండి? విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఇప్పుడు సైతాను ఒక్కడు చేస్తే చాలు, మనల్ని అందరినీ జయిష్ఠుల సంఘంలో చేర్చింది విశ్వాసమే, జయించిన వారి సంఘంలో చేర్చింది విశ్వాసమే, దేవునికి ఇష్టలుగా చేసింది విశ్వాసమే. కాబట్టి
సింపుల్గా వీడి విశ్వాసాన్ని వేగుచూచి ఆ విశ్వాసాన్ని ఒక్కదాన్ని వీళ్ళలో నుండి తీసేస్తే ఇక ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళ గుంపులో ఉంటాడు వీడు. అర్థమైందా? ఎందులో ఉంటాడు? ఓడిపోయిన వాళ్ళ గుంపులో ఉంటాడు. ఏం చేస్తే ఓడిపోయిన వాళ్ళ గుంపులోకి వెళ్తాడు? తాను ఎవని యందు విశ్వాసం ఉంచాడో ఆ విశ్వాసాన్ని కట్ చేసేసేయాలి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచూచు. నువ్వు విశ్వసించడానికి కర్త ఆధారం ఎవరు అంటే యేసే. కేవలం ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ వచ్చింది మనకి. ఇప్పుడు రక్షణకు కర్త ఎవరు? మన రక్షణ కర్త ఎవరు? ఆ పాట ఉంది కదా, భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, శరణు శరణు మా దేవ యెహోవా. మహిమాన్విత చిరజీవనిధి, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశా శ్రీ యేసమా రక్షణకర్త. దేవునికి మహిమ. విశ్వాసానికి కర్త ఆయనే, రక్షణకు కర్త కూడా ఆయనే. యేసే లేకపోతే మన రక్షణాధారం ఎవరయ్యా? ఎవరిని బట్టి మనకు ధైర్యం? మన పాపాలకు నిష్కృతి ఏది? మన పాపాలకు సచ్చినట్టు నరకానికి పోవాల్సి వచ్చేది. మొత్తం సచ్చినట్టే ఉంది సచ్చి. ఇప్పుడు ఏదో ఆధారం దొరికింది. ఇప్పుడు ఆయన యందు విశ్వాసమును బట్టి మనందరం కూడా నిత్య జీవానికి వారసులమయ్యాం, దేవుని సంతానమయ్యాం. అవునా? మనం అట్ట కావటానికి కారణం ఎవరు? కర్త ఎవరు? కాస్త చెప్పండి నోరు తెరిసి. ఎవరు? యేసయ్యా. మన విశ్వాసానికి కర్త, ఆధారం, మన రక్షణకు కర్త ఆయన. ఓకేనా? ఇప్పుడు ఆయనల్ని మనల్ని లింక్ చేసి పెట్టింది విశ్వాసం. ఆ లింకు తెంపడానికి చూసాడు ఆ లూసిఫర్ గాడు. అది వచ్చింది. నీకేసే అగ్ని బాణాలన్నీ కూడా అందుకే. విశ్వాసమును డాలు చేతబట్టుకోమన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 14-15 వచనాల నుంచి మనం చూస్తే సర్వాంగ కవచము వర్ణిస్తూ విశ్వాసమును డాలు పట్టుకో బాబు అన్నాడు. డాల్ ఎందుకు ఉపయోగిస్తారండి యుద్ధరంగంలో? ఈటెల్ని, బాణాలని, ఆ కత్తుల్ని, విసరబడేటువంటి దేన్ని కూడా అడ్డగించేది డాలే. అర్థమైందా? ఇప్పుడు డాలు విశ్వాసం అయితే విశ్వాసానికి ఆపోజిట్లో వచ్చేయన్నీ ఏంటి? అవిశ్వాసాన్ని కల్పించడానికి వచ్చేటువంటి శోధనలు, సందేహ బాణాలు, అవిశ్వాసపు బాణాలు కొడతా ఉంటాడు. విశ్వాసపు డాల్ అడ్డం పెట్టాలా. ఈ డాల్ లేదనుకో అవి గుచ్చుకుంటాయి. గుచ్చుకొని మనలో సందేహాలు, అల్ప విశ్వాసం, అవిశ్వాసంగా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు విశ్వాసపు డాల్ వదిలిపెట్టొద్దు. హల్లెలూయా. వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని, వాక్యమనే ఖడ్గమును పట్టుకొని వీడని విశ్వాసమును కట్టుకొని, అపవాది తంత్రములను అణగద్రొక్కుదా, అంధకార క్రియలను అణచివేయుదా. అపవాది తంత్రములను అణగద్రొక్కుదా, అణచివేయుదా. రక్షణనే శిరస్త్రాణం ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదు. ఆమేన్. రక్షణనే స్థిరస్థానము ధరించెదము, నిరీక్షణ కలిగి మనము సాగిపోదు. వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక, వెనుదిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి, సాగిపోవాలి, సాగిపోవాలి.
వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరుగెత్తెదము. వెనుతిరిగి చూడక ఆమేన్. విశ్వాసం వీడక ఆమేన్. వెనుతిరిగి చూడక విశ్వాసం వీడక సాగిపోవాలి 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 సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. అన్నిటికీ ఆధారం విశ్వాసమే అని చెప్తున్నాను. దాడి జరిగేది కూడా విశ్వాసం మీదనే అని చెప్తున్నా. సింపుల్గా 2 పాయింట్స్. ఇంకేంది ఇప్పటిదాకా మళ్ళీ నేను చెప్పింది ఎటన్నా పోయిద్దాం, నా డౌట్ అది. అందుకని మళ్ళీ అర్థం కాకుండా ఇబ్బంది పడతారేమో అని. అన్నిటికీ ఆధారం విశ్వాసం అయితే దాడి జరిగేదంతా విశ్వాసం మీదనే. ఆ విశ్వాసాన్ని కానీ మనం కడమట్టుకు కాపాడుకోగలిగితే జయించిన వారి గుంపులో మనం ఉంటాం. మన గెలుపు రహస్యం అంతా కూడా విశ్వాసంలోనే ఉంది అనేది మీకు స్పష్టంగా అర్థం కావడానికి ఇంతసేపు చక్రం తిప్పా. ఓకేనా? ఇప్పుడు ఆ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసము ద్వారా భక్తులు సాధించినటువంటి విజయాలను గురించి బోలెడని సంగతులు ఆ 11వ అధ్యాయం మొత్తం కూడా మాట్లాడారు. చూద్దాం, చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మొత్తం అసలు అదంతా కూడా విశ్వాసాన్ని గురించే. 4వ వచనం దగ్గర నుండి, విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. బాగా చూడండి. దేవుడు అతన్ని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నాడు. అయిపోయింది హేబేలుది. ఇప్పుడు మళ్ళా హనోకు దగ్గరకు వచ్చాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. ఏమండి? 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీది నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఈ రకంగా విశ్వాసమును బట్టి అని అబ్రహాం శారాలను గురించి, మరి విశ్వాసమును బట్టి యాకోబు సంగతిని గురించి, విశ్వాసమును బట్టి యోసేపును గురించి, మోషేని గురించి, రాహబను వేశ్యను గురించి, తర్వాత గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, వారిని గూర్చి, ప్రవక్తను గూర్చి, ఇంకా చాలా విషయాలు. 33వ వచనం చూస్తే హెబ్రీ 11:33, వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. గుర్తుపెట్టుకోవాలి, దేని ద్వారా? విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి. ఇదంతా కూడా విశ్వాసమును బట్టి వారు చేస్తూ వచ్చిన విజయ కార్యములు, శూర కార్యములు, పరాక్రమ కార్యములు. ఇప్పుడు ఈ ఇంత గొప్ప శ్రేష్టమైన విశ్వాసము మనకెంత అవసరమో మనం గ్రహించాలి. ఈరోజు వరకు దేవుడు నాకు నేర్పిన అనుభవాల్లో ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే, నేను ఎన్ని రకాల అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తూ వచ్చానో నాకు తెలుసు, ప్రభువుకు తెలుసు. నేను ప్రారంభం నుండి ఇప్పటిదాకా ప్రభువుని గుర్తిరిగిన నాటి నుండి ఇది 18 సంవత్సరాలు. ఈ 18 సంవత్సరాలు నా యాత్రలో ప్రతి ఘట్టములోనూ విశ్వాసమే నాకు ఆధారమైంది. విశ్వాసమే నాకు ఆధారమైంది. అబ్రహాము యాత్ర సాగినట్లు, బైబిల్లో భక్తుల యాత్రలు సాగినట్లు నా యాత్ర కూడా అలాగునే సాగింది. వారికి ఏది ఆధారమైందో నాకు అదే ఆధారమైంది. అది తప్ప ఇక వేరే మార్గమే లేదు అని దేవుడు నాకు నేర్పించాడు. అబ్రహాము జీవితాన్ని తీసుకుంటే
అబ్రహాము దాదాపు 75 సంవత్సరాల ఈడు గలవాడైనప్పుడు దేవుడు ఆయన పితరుల దేశము నుండి తన ఇంటి వారిని అందరినీ కూడా, తన పితరుల సంబంధులందరినీ కూడా విడిచిపెట్టి తన సొంత కుటుంబాన్ని, ఫ్యామిలీ మాత్రం తీసుకొని బయలుదేరమన్నాడు. అంటే అబ్రహాము, శారా. అబ్రహాము బయలుదేరినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అన్నది అడగల. ఎందుకు అంటే విశ్వాసాన్ని బట్టి అతడు నడవలసి ఉన్నది. ఎక్కడికక్కడికి ప్రతి మజిలీలోనూ అతడు దేవుని మీదే ఆధారపడినట్లుగా దేవుడు ఆయన నడిపించాడు. కనాను దేశం వెళ్ళిన తర్వాత కరువు వచ్చింది. ఐగుప్తుకి వెళ్ళాడు. ఐగుప్తుకి వెళ్ళేటప్పుడే డౌటు, ఈ ఐగుప్తు వాళ్ళంతా చెడిపోయిన బ్యాచ్, మరి నా భార్యని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో అని అనుకుని భార్యకి చెప్పాడమ్మా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు, నీవు అతనికి ఏమవుతావంటే చెల్లెలని చెప్పు, లేకపోతే నన్ను చంపి నిన్ను బ్రతకనిస్తారు అని చెప్తాడు. ఆడకు పోయిన తర్వాత ఆమె సౌందర్యాన్ని గురించి ఐగుప్తు రాజు ఎదుట ఆ జనులు పొగడినందున ఐగుప్తు రాజు అయిన ఫరో అబ్రహాము భార్యను తీసుకొని పోతాడు. ఇది మరీ దారుణం. అవమానాల్లోకెల్లా పెద్ద అవమానం ఇది. కట్టుకున్న భార్యను అలాగ తీసుకొని వెళ్తుంటే చూస్తూ ఏ భర్త అయినా ఓపిక పట్టడం అనేది చాలా కష్టమైన విషయం. కానీ అబ్రహాం మౌనంగా ఉన్నాడు. ఆమెను తీసుకొని పోతున్నారు. బాధపడ్డాడు. బుద్ధి తక్కువ, ఇటు వచ్చాను ప్రభువా, నువ్వు చూపించిన దేశంలో కరువు వచ్చిందని నీ వైపు చూడకుండా నేను ఐగుప్తుకి వెళ్ళి చూసినందుకు అగచాట్లు వచ్చినాయి నాకు, నాయన నన్ను క్షమించు ప్రభువా. ఈ సమయంలో ఈ బలవంతుడైన రాజు చేతుల్లో నుండి నా భార్యను విడిపించాలంటే నాకు బలము జాలదు, గనుక నువ్వే ఏదైనా కార్యం చేసి నా భార్యను క్షేమంగా బయటికి రప్పించో, వాడు ఆమెను ముట్టకుండా నువ్వు జై ప్రభువా అని ప్రార్థన చేశాడు. విశ్వాసమే ప్రయోగించాడు. అబ్రహాము నడకలో విశ్వాసమే ప్రయోగించబడింది. అబ్రహాము ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసమే ప్రయోగించబడింది. పూర్తిగా వేరే ఆధారం లేదండి. ఎవరి మీద ఏ మనుషుల దగ్గరికి పోయి మొర్ర పెట్టుకోవాలా, ఏమండి ఇట్లా తీసుకెళ్ళాడండి, నా భార్యను తీసుకెళ్ళాడండి, ఏదన్నా కొంచెం సాయం చేయండి అని ఎవరిని అడగల. ఎవరిని అడుక్కోవటం ఎందుకు? నా దేవుడు ఉన్నాడు కదా. నా కోసం అవసరమైతే భూమి ఆకాశాలు తలక్రిందులు చేయగల సమర్థుడు నా దేవుడు, గనుక నేను ఆయనకే మొర్ర పెడతా. ఆయన యందు నేను ఉంచిన విశ్వాసము నన్ను సిగ్గుపరచదు అని తన పొరపాటును ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పకుండా నేను వచ్చాను ప్రభువా, నన్ను క్షమించు. నా భార్య చెడిపోకుండా కాపాడు ప్రభువా, నా భార్యను నా కొరకు భద్రంగా కాపాడమని మొర్ర పెడితే ఐగుప్తు మొత్తం షేక్ అయిపోయిందండి. ఈయన గుడారంలోనే కూర్చొని మొర్ర పెట్టాడు. దేవుని యందు ఆయన ఉంచిన విశ్వాసం, ఆ విశ్వాసం దేవుణ్ణి గద్దిస్తే దేవుడు ఫరోను గద్దించాడు. చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఆ సన్నివేశం. ఎప్పుడైతే శారా ఇంట్లోకి ప్రవేశించిద్దో వాళ్ళకి అగచాట్లు ప్రారంభమవుతాయి. ఐగుప్తీయులకు ఒక లక్షణం ఉంది, శకునం చూసే లక్షణం. మనోళ్ళలాగా వాళ్ళు కూడా శకునాలు చూస్తారు. గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అని. ఐగుప్తులో యోసేపు అమ్మబడ్డప్పుడు పోతీఫెరో శకునం చూస్తాడు చూడు, ఈ అబ్బాయి వచ్చిన కాడి నుంచి ఇంట్లో బాగుంటుందని. అట్లాగే ఐగుప్తు రాజు అయిన ఫరో శారా ఎంటర్ అవటంతోనే వాళ్ళకి అగచాట్లు ప్రారంభమై చెప్పసఖ్యంగానే ఇబ్బందులు ఏర్పడతాయి. అబీమెలెకు రాజ్యంలో కూడా జరిగింది అదే పని. వారి గర్భములు మూసిపడేశాడట దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన దాసుని ప్రార్థన ఆలకించి తన భార్య యొక్క పవిత్రత పాడుగాకుండున్నట్లు దేవుడు ఎంత చర్య జరిగించాడో చూడండి. చివరికి అర్థమైపోయింది. ఆలోచించి మొత్తానికి దేవుడా, ఓ భగవంతుడా, ఏం జరుగుతుంది నాయన అనుకున్నట్టున్నాడు ఫరో. అప్పుడు దర్శించాడు దేవుడు. నీవు నా దాసుని భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావురా, ఎంత ధైర్యంరా నీకు, ఆమె విషయమై నువ్వు చస్తావు అన్నాడు. అసలు ఆ మాటలు భలే ఉంటాయి, చదువుకుందాం ఒకసారి చూడండి. ఆదికాండము 12వ అధ్యాయము 17వ వచనం నుంచి చదవండి. అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అబ్బా,
అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. ఎవరు చెప్పారు ఆయనకి ఈ సంగతి ఫరోకి? ఒకసారి చెప్పండి. అయ్యా ఈమె నీ భార్య అంటగా అన్న సంగతి ఎవరు చెప్పారు? వాళ్ళిద్దరు ఏం చెప్పుకున్నారు? అన్నా చెల్లెలని చెప్పుకున్నారు. ఆయన ఏం చెప్పాడు? మా చెల్లెలండి అన్నాడు. ఆమె ఏం చెప్పింది? మా అన్నయ్య అండి అంది. ఐగుప్తీయులకు మొత్తానికి తెలిసిన విషయం అదే. ఏమని? వీళ్ళు అన్నా చెల్లెళ్ళని. కానీ ఫరో ఏమంటున్నాడు? ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలా అన్నాడు. ఎవరు చెప్పారు ఇతనికి? ఎవరు అబ్రహాముకు తోడై ఉన్నాడో, ఎవరి యందు విశ్వాసమును బట్టి అబ్రహాము నడక మొదలు పెట్టాడో ఆ ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. రే ఫరో, పగిలిపోద్ది నీకు మొహం. నా దాసుడు ప్రవక్తరా, నా దాసుడురా, నా స్నేహితుడైన అబ్రహాం భార్యను ముడతావురా నువ్వు? పట్టుకోరా, నీ సంగతి చెప్తా. ఏందాడు పట్టుకునేది? తెచ్చి ఇంట్లో పెట్టుకున్న కాడి నుంచి వణికి సావటం అయిపోయింది వాడి బతుకంతా. చివరికి మహావేదనలు అనుభవించి శకునం చూసుకున్నారు. ఏం జరిగిందిరా అంటే, ఫలానా ఆమె వచ్చిన దగ్గర నుంచి ఎలా జరుగుతుందంటే, మనవాడు ఆలోచిస్తా బబ్బున్నాడు. దిగులేసుకున్నప్పుడు దర్శించాడు. నీవు తెచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నది అతని చెల్లెలు కాదు, అతని భార్య. అంటే వీడంటాడు, ఇట్టి నీతి గల జనమును నువ్వేం చేస్తావు? నాకు తెలియక చేశాను. తెలియక చేసావు కాబట్టి బతికున్నావు, లేకపోతే సాగుకొట్టేవాడిని. ఇచ్చేసే అతని భార్యను అతనికి అంటే చక్కగా తీసుకొచ్చి, ఏమి నువ్వు ఈ పని చేసావు? నా ప్రాణం మీదకి తెచ్చేవాడివి కదా నువ్వు అని దండం పెట్టి ఆమెకు బదులు ఇంకొక ఆమెను కూడా అప్పచెప్పాడు. స్తోత్రం. ఆమె అమ్మగారు. రకరకాల పశుపక్షాదుల్ని ఇచ్చి పంపించాడు. ఈ రకంగా ప్రతి మజిలీలోనూ అబ్రహాము పూర్తిగా దేవుని మీదనే డిపెండ్ అయి దేవుని వైపే చూస్తూ తన నడక ప్రారంభించాడు. ఇది నాకు దేవుడు బోధించాడు. రే బాబు, ఏ నరుని వైపు చూడొద్దు. ఆఖరికి నీ సొంత జ్ఞానం మీద కూడా నువ్వు ఆధారపడొద్దు. నేను జ్ఞానవంతుడని నీవు నమ్మినట్లయితే పూర్తిగా నువ్వు అన్ని విషయాల్లో నా మీదే ఆధారపడు. నేను నీకు చెప్తా, నీకు ఏ ఆలోచన కావాలన్నా నేను నీకు చెప్తా. ఆలోచనను బట్టి నువ్వు అడుగులు వేయి. ఒకరు పలకరించారని ఆనందపడొద్దు, పలకరించలేదని దిగులు పడొద్దు. ఒకళ్ళు సలహా చెప్పలేదని కృంగిపోవద్దు, చెప్పారని ఎట్టబడితే అట్ట అడుగులు వేయొద్దు. నేను నీకు ఆలోచన చెప్పేదను, ఆలోచనను అనుసరించినాడు. నీ ప్రతి విషయమందును నీవు నా మీదనే ఆధారపడు, నా వైపే చూడు నాయన అని నేర్పించాడు. బాగా కఠినమైన పరిస్థితులు వచ్చినాయి. ఇంట్లోకి అస్సలు గడవని పరిస్థితి వచ్చింది. ఇక్కడ సమీపంలో ఒక సంస్థ, ఒక ఆమె పెట్టింది. ఒక సంస్థ, ఒక ఆమె మంచి సూపర్ మ్యాన్. ఆమె పెట్టింది ఒక సంస్థ. ఆ సంస్థలో చేరితే ఏదో 1200 రూపాయలు ఏదో సేవకునికి పోషణార్థమై ఇవ్వటం జరుగుతుంది అని ఏదో చెప్పి ఒక ఆఫర్ తీసుకొచ్చారు. అప్పట్లో బాగా ఈ సంస్థల గోల ఎక్కువ కదా అప్పుడు. ఇప్పుడు దేవుని దయ వల్ల అంతా ఆగిపోయింది, అంతా సద్దుమణిగిపోయింది. ఇంకా సద్దుమణగాల, అందరూ పూర్తిగా దేవుని వైపే చూసే రోజులు రావాలా. ఇప్పుడు వచ్చినాయి, ఇంకా రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరోనా వచ్చి అందరినీ, ముఖ్యంగా భక్తుల విషయంలోకి వచ్చేటప్పటికి భలే పని చేసింది. ఇప్పుడు విశ్వాసులు దేవుడికి వెళ్ళేది చూస్తున్నారు, సేవకులు కూడా దేవుడికి వెళ్ళేది చూస్తున్నారు. ఇప్పుడు ఇక అమెరికా డాలర్ లేదు, ఇంకో దాని యూరో లేదు, వాళ్ళకే దిక్కు లేదు ఇంకెక్కడ. కాబట్టి ఇలాంటి శుభ పరిణామం అయితే ఈ సావులు లేకుండా రావాలా. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ సావులు ఉండకూడదు. మళ్ళా మొత్తానికి ఇది మాత్రం భక్తుల్ని మాత్రం బాగా తోమటానికి ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నెలకి ఒక 1200 వస్తుంది. ఆ 1200తో కనీసం పచ్చడైనా చేసుకొని తినొచ్చు కదా, కుటుంబంలో ఇబ్బంది లేకుండా పూర్తిగా సేవ చేసుకోవచ్చు కదా అని కొంచెం మనసు లాగిందట్లా. ఏదో విశ్వాసంతో బ్రతుకుతున్నాం, దేవుడిస్తే తింటున్నాం, లేకపోతే లేదు. ఏదో అవకాశం వచ్చింది, వేడి నీళ్ళగా చన్నీళ్ళు అన్నట్టు 1200 అంటే ఏదో తోడ్పాటు ఉంటుంది కదా అని కొంచెం మనసులో మెతకొచ్చింది. నా నిర్ణయాన్ని నేను
సాయంత్రం చెప్తాను బ్రదర్ అని చెప్పాను నాకు చెప్పిన బ్రదర్కి. ఆ బ్రదర్ సాయంత్రం వస్తాడు. ఏంటి బ్రదర్ నీ అభిప్రాయం ఏంటి, నువ్వు కూడా మరి మార్గదర్శిలో చేరతావా అని అడగడానికి వస్తాడు. మార్గదర్శి అంటే అర్థం చేసుకోండి, నేను చెప్పాలా. ఈ మధ్యలో మధ్యాహ్నం పూట ఏం చేశానంటే, ఒక భక్తులు రాసిన పుస్తకాలు ఉంటాయిగా, ఆ పుస్తకాల్లో ఒక పుస్తకం తీసుకొని చదువుతూ ఉంటే ఒక మాట సూటిగా నా చెంప చెళ్ళుమనిపించింది. ఏమిటి ఆ మాట అంటే, నేటి దినములలో సేవకులు ఎలా ఉన్నారు అంటే, అహబు రాజు ప్రవక్త దగ్గర కూలికి ప్రవచనం చెప్పే ప్రవక్తల వలె జీతగాండ్రై రాజు సంతోషం కోసం ప్రవచనాలు చెప్తున్నారు. రాజును తప్పుగా చూపించి, రాజును ఎండగట్టి దుయ్యబట్టి, రాజును ముఖం మీదనే ఖండించే మీకాయాలు లేరో. అక్కడ అహబుగాడికి సావు మూడింది, అహబు రాజుకి సావు మూడింది. కానీ ప్రవక్తలు ఏమని ప్రవచించారు? 450 మంది ప్రవక్తలు, రాజా నీవు పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండును, వారి మీద నీకు జయమొచ్చును. రామోతు గిలాదు మీదకి యుద్ధమునకు పొమ్ము, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు జయం వచ్చిద్ది. జయము రాజా, జయము రాజా, జయమహో. యెహోషాపాత్ అన్నాడు, మొత్తం కలిసి బాగా ఏకస్వరంతో భజన చేస్తున్నారు, వీళ్ళంతా జీతగాళ్ళలాగా ఉన్నారు. నీ ద్వారా పోషింపబడే వాళ్ళు కాకుండా స్వచ్ఛందంగా దేవుని మీదనే ఆధారపడి దేవుని చేతనే పోషింపబడేటువంటి ప్రవక్తలు లేరా అని అడిగాడు. వల్లే తెలివైన ప్రశ్న అడిగాడు. ఒకడున్నాడు, మీకాయా అని ఒకడున్నాడు. కానీ ఏం చేద్దాం, నేను ఏదన్నా చేయని అంతా నాకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు. నోరు తెరిస్తే చాలు అతడు నా గురించి మంచి ఏమీ ఈ మంచోడైతే మంచిగా మాట్లాడతాడు. మరి వీళ్ళ భార్య యెజబెలు మాటలు విని జీవం గల దేవుని పిల్లలందరినీ కూడా శపితమైన దాన్ని ఆరాధించేటట్టు దిప్పినోడు ఈ పెద్ద మనిషి. ఈ పెద్ద మనిషి అంటాడు, యెహోవా ప్రవక్తని ఆ మీకాయా అనేవాడు ఒకడు ఉన్నాడు, కానీ ఎప్పుడన్నా చూడు నాకు రివర్సే, కానీ ఒకసారి కూడా నాకు అనుకూలంగా మాట్లాడంటే, నువ్వు దేవునికి అనుకూలంగా ఉంటే ప్రవక్త నీకు అనుకూలంగా మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు దేవునికి లోబడ్డావు కాబట్టి. నువ్వు దేవునికి రివర్స్ అయితే ప్రవక్త నీకు రివర్సే మాట్లాడతాడు. యథార్థవంతుడైన సత్య ప్రవక్త నీకు భజన చేయడు. యెహోషాపాతుకు అర్థమైపోయింది. అట్లయితే పర్వాలేదు, అతన్నే తెప్పించమంటే మీకాయాన్ని తెప్పిస్తారు. ఇంటికాడే వార్నింగ్ ఇచ్చి వస్తారు, మీకాయా రామోత్ గిలాద్ మీదకి రాజుగారి యుద్ధానికి పోవాలనుకుంటున్నాడు. దాదాపు 450 మంది ప్రవక్తలు యుద్ధంలో జయం వచ్చిందని ప్రవచించారు. అక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావా పళ్ళు రాలుతాయి. వాళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళతో పాటు నువ్వు కూడా జయమే ప్రవచించు. ఏనంటాడు, అసలు ఎందుకయ్యా, నేను ఎందుకయ్యా? కాదు రావాల్సిందే, నిన్ను రమ్మని పిలిచారులేరా. సరే వెళ్ళాడు. యెహోవా ఏది నా నోట ఉంచాడు అదే చెప్తాను, నేనేం రాజీ పడను అనుకున్నాడు, పదండ్రా అనుకున్నాడు. ఎందుకు భయపడతాడు? సత్య ప్రవక్త, నిజంగా దేవునికి భక్తి చేసే యథార్థవంతుడైన ప్రవక్త ఎవరిని లక్ష్య పెట్టాడు. స్తోత్రం. జీతగాడైతే జీతం పోయిద్దేమని భజన చేస్తాడు. మనుషుల దగ్గర కాక దేవుని దగ్గరనే జీతం పొందుకునేవాడు మనిషికి భజన చేస్తాడా? పని చూసుకోరా అంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకాయా వస్తాడు. వచ్చినాక, మీకాయా రామోతు గిలాదు మీదికి యుద్ధమునకు పోదుమా అని అడుగుతాడు అహబు అడిగితే, రాజా వెళ్ళండి మీకు జయం కలుగుతుంది అన్నాడు. యెహోషాపాతు అనుమానంగా చూశాడు మీకాయాకి వెళ్ళి. తెచ్చిన వాళ్ళకి వెళ్ళి మీకాయాకి వెళ్ళి వాళ్ళ వార్నింగ్ ఇచ్చి తెచ్చారు కదా, అందుకని ముందు మాటగా ఈయన ఈ మాట బలికాడు. అయితే అహబు ఊరుకుంటాడా? అహబుకు తెలుసుగా, ఇదేంది మీకాయా అందరితో పాటు జయం వచ్చింది పోమంటున్నాడు. కాదు ఏదో ఉంది కిటుకు అని అంటాడు. మీకాయా నీవు చెప్పదలిచినది ఏదో చెప్పుము, నీవెందుకు దాచెదవు? వాడికి తెలుసు ఈయన కరెక్ట్గా ఒప్పుకోడని. అప్పుడు అంటాడు మీకాయా, అట్లయితే
ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉండుట నేను చూచి తిని, గనుక మీరు ఇంటికి వెళ్ళండి అంటాడు. యుద్ధానికి పోకండి, ఇంటికి వెళ్ళండి రా అంటాడు. ఎందుకంటే ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెల వల్ల చెదరి ఉండుట చూచి తిని అంటాడు. కాపరి లేని గొర్రెలు అంటే ఏంటి? రాజుకు సావు మూడిద్దని అర్థం. ఆ యుద్ధంలో రాజు చస్తాడు రా, ఒరే అహబు నువ్వు చస్తావు, నా మాట విని పోరా బాబు ఇంటికి పో అన్నాడు. కరెక్ట్గా ఆ టైంలో సిద్కియా అనేవాడు వస్తాడు, కొమ్ములు ఇనప కొమ్ములు చేయించుకొని వచ్చి అహబు దగ్గర భజన చేస్తాడు. వీడొక జీతగాడు. అహబు దగ్గర ఏం భజన చేస్తాడో తెలుసా? రాజా, నీవు రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి పోయి వారిని ఇదిగో ఈ కొమ్ములతో పొడిచి జయించెదవో అని భజన చేస్తుంటే మీకాయా వచ్చి అన్నాడు కదా, ఇశ్రాయేలు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉండుట చూచి తిని రాజు బలైపోతాడో, వెళ్ళొద్దు యుద్ధానికి, ఇంటికి పోండి అంటే ఈ సిద్కియా అనేవాడు పరిగెత్తుకుంటా వచ్చి చెళ్ళను కొడతాడు మీకాయా చెంప మీద. కొట్టేమంటాడో తెలుసా? యుద్ధములో అపజయం కలిగిద్ది, రాజు చస్తాడని చెప్తున్నావు, ఏ ప్రక్క నుండి యెహోవా ఆత్మ నా యొద్ద నుండి నీ యొద్దకు వచ్చి చెప్పాడురా నీకు అని చెంప పగలు కొడతాడు మీకాయా. అది మీకాయ ఏమి లెక్క చేయడు, చెంప మీద చెయ్యి పెట్టుకొని పో పో, యుద్ధంలోకి పోయినప్పుడు శత్రువుల చేత తరమబడుతూ తప్పించుకోవటానికి గుహలు వెతుక్కుంటావే, అప్పుడు అర్థమైద్దిలే పో అంటాడు. అంటే ఈ సిద్కియాగాడు పరారయ్యేది కూడా చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్పానో తెలుసా? నాతో నాడు మాట్లాడాడు ప్రభు. సాయంత్రం పూట వస్తాడు, చేరతావా మార్గదర్శిలో అని. మధ్యాహ్నం మాట్లాడాడు దేవుడు, ఏందిరా చేరేది? జీతగాళ్ళు కాదురా నాకు కావాల్సింది. అహబు దగ్గర జీతం తీసుకొని వాడు నందంటే నంది, పందంటే పందని భజన చేసే భజన బృందం కాదురా నాకు కావాల్సింది. అహబు చర్యలను ఎండగట్టే మీకాయాలు కావాలి. యెజబెల్ ఇచ్చే జీతభత్యాలు తీసుకొని పిచ్చి క్రియలు, పిచ్చి బోధలు, పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి బృందం కాదురా నాకు కావాల్సింది. మహారోషంతో రాజ్యాన్ని, రాజుని వణికించే ఏలియాలు, నేనిచ్చే దానికోసం, నేను పంపేదానికోసం కెరీతు వాగు దగ్గర మోకాళ్ళుని నా కోసం కనిపెట్టుకునే ఏలియాలు కావాలి. వాళ్ళ ద్వారా అంత్యకాల ఆ సంఘాన్ని నేను తయారు చేసుకోవాల్సి ఉంది. అలాంటి వాళ్ళు నాకు కావాలని మాట్లాడాడు దేవుడు. ఖతం. 1200 లేదు, 1500 లేదు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. సరే ప్రభువా, విశ్వాసమే మళ్ళా ప్రయోగిస్తాను, నువ్వు పెడితే తింటా, లేకపోతే లేదు. స్తోత్రం నాయన. సాయంత్రం బ్రదర్ వచ్చాడు, ఏంటి చేరతావు మార్గదర్శి? మార్గదర్శి లేదు, ఏం లేదు, నేను రాను బ్రదర్. అరే బ్రదర్ మీకు చాలా ఉపయోగపడింది, చాలా ఇబ్బంది పడి, ఏం పర్లా, పస్తులేని ఉంటా. నేను మాత్రం చేరను. సంస్థల్లో చేరి ఇక వాళ్ళకి జేజేలు పలకాల. అమ్మగారు వచ్చారు, అయ్యగారు వచ్చారు, వారికి జయమహో, ఈ భజనలు ఏడబాడతాం అవసరంలా. కెరీతు వాగు దగ్గర మోకాళ్ళు ఉన్న ఏలియా వలె మోకాళ్ళు ఉనుతా నా దేవుడే పంపుతాడు. పంపుకుపోయినా స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు తీర్మానం ఈ రోజు వరకు రద్దు కాకుండా నేటికి ఆయన నన్ను పోషించి ఈరోజు నా చేతికి ఇచ్చింది నా సహోదరులకు ఏ నిర్బంధం లేకుండా, ఏ కండిషన్స్ లేకుండా స్వచ్ఛందంగా సొంత ఇంట్లో తీసుకెళ్ళినట్లుగా తీసుకెళ్ళడానికి నా దేవుడు ఇవ్వటానికి కృపనిచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పో. హల్లెలూయా. పాప వాళ్ళ ముఖాలు కూడా చూసే అవసరం లేకుండా సహోదరులే, ఎవరు వచ్చారో ఎవరు వెళ్ళారో నాకు తెలియదు, నేను వచ్చి చూసింది లేదు, ఇచ్చింది లేదు, నా సహోదరులకు అప్పచెప్పే వాళ్ళే ఈ కరువు కాలంలో అనేక మందికి తోడ్పాటు అందించే విధంగా నా దేవుడు నాకు సహాయం చేశాడు. ఏమంటే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు ఈ సందర్భంగా. విశ్వాసాన్ని ప్రయోగించడం అంటే ఏంటంటే, ఒంగోలులో సేవ చేస్తున్న దైవజనుడు ఉన్నాడు. దేవుడి కృప వల్ల నేనే కాదు, నన్ను వెంబడించిన ఆత్మీయ బిడ్డలు కూడా ఈ అనుభవాలే దేవుడు నేర్పించాడు. ప్రభువుకు స్తోత్రం. మొత్తం ఇక ఎవరికి వెళ్ళి చూసేది లేదు, అందరూ మోకాళ్ళుని ఆయనకి వెళ్ళి చూడటమే.
ఈ అలవాటే ఎందుకు చేశాను, ఎందుకు నేను కలిగి ఉన్నానంటే, రాబోతున్న దినములలో ఇంకా కఠినమైన శ్రమలు రాబోతున్నాయి. కనీసం ఫుడ్డు అందే మార్గం కూడా లేని పరిస్థితులు, గడ్డు పరిస్థితులు రాబోతున్నాయి, ఇంకా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో అయినా, రాబోతున్న పరిస్థితుల్లో అయినా, ఒకవేళ అంత్య అబద్ధ క్రీస్తు పాలనలో మనం ఉండే పరిస్థితుల్లో అయినా, విశ్వాసము ద్వారా బతకటం కానీ మనం సాధన చేసుకుంటే, విశ్వాసము ద్వారా మనం దేవుణ్ణి బట్టి బ్రతకటం మనం అనుభవం నేర్చుకుంటే, ఏ కాలంలో కూడా మనకి తిరుగుండదు. మనం చేయాల్సిన సాధన ఇదే, మన వారిని కూడా జయించాల్సిన సాధన ఇదే, కుటుంబానికి నేర్పాల్సింది ఇదే, సంఘానికి నేర్పాల్సింది ఇదే. అలా విశ్వాసం మీద వాళ్ళు ఆధారపడేటట్టు కానీ బిడ్డల్ని చెక్కగలిగితే వాళ్ళకి ఇక ఎదురుండదు. మనుషుల వైపు చూచేటట్టు, మనుషుల మీద ఆధారపడేటట్టు కాదు, దేవుని బట్టి జీవించేటట్టు, దేవుని వైపు చూచేటట్టు. కెరీతు బాగా దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడా, కాకులతో మాట్లాడాడు. రోజు వచ్చి ఫుడ్ పెట్టడం వెళ్ళటం చేస్తున్నాయి కాకులు, మాంసము రొట్టెలు. ఊళ్ళో జనానికి ఏమో తిండి లేదు, కానీ దేవుని వైపు చూచిన విశ్వాస వీరుడైన ఏలియాకు మాత్రం మటన్. చూడవయా భోగం, రొట్టె లేక పావురపు రెట్టలేక జనం చస్తుంటే ఏలియాకు మాత్రం మటన్, రొట్టెలు. కాకులు ఎంత దొంగ, అలాంటివి ఆ దొంగ కాకులు తెచ్చి అప్పచెప్పిపోతున్నాయి, ఏలియా కడుపు నింపిపోతున్నాయి. మళ్ళీ అక్కడే ఏలియాని పోషించాడు అనుకో, కొద్ది రోజులు దేవునికి వెళ్ళి చూసిన ఏలియా ఇప్పుడు కాకులు రెగ్యులర్గా వచ్చేస్తాయి కదా, కాకులకి వెళ్ళి చూసే అవకాశం ఉంది. అందుకని కొద్ది రోజులు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి నువ్వు పద, సారెపతులోనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అక్కడ నిన్ను పోషిస్తాను పద అని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాడు. ప్రియులారా, విశ్వాస వీరులుగా ఉన్న భక్తులందరినీ బట్టి మనం నేర్చుకోవలసింది ఇదే, మనం సాధన చేయవలసింది ఇదే. లోకమును జయించిన విజయం మన విశ్వాసం అన్న మాట. అంతేకాదు, లోకములో మన మనుగడ సాగటాన్ని కూడా, అన్ని విషయాల్లో మనం ఆదరించబట్టాన్ని కూడా విశ్వాసమే ఆధారం. దీన్నే మనం ఖచ్చితంగా సాధన చేయాలి. ఈ జడ్సన్ సంగతి చెప్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి, నిజంగా జరిగింది. నమ్ముతారులే, మీరు ఎన్నో చూసుంటారు కదా మీ జీవితంలో కూడా దేవుని కార్యాలు. ఏం జరిగిందంటే, ఈ కరోనా కాలం, కరువు కాలం కొంచెం ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా దైవ సేవకులకు బాగా సమస్యగా ఉంది. విశ్వాసుల కన్నా ఏదో పొలం పని, ఆ పని, ఈ పని దొరుకుతుంది, పాపం వెళుతున్నారు, పావుల బెడ తెచ్చుకుంటున్నారు, బ్రతుకుతున్నారు. కానీ కొన్ని సంఘాలు కలిగి ఉన్నటువంటి దైవ జనాంగం, ఉదాహరణకి ఒక 30 మంది, 40 మంది, 50 మంది, 60 మంది, ఒక 100 మంది లోపు సంఘాలు కలిగి ఉన్న సేవకులు పాపం ఆ సేవా పరిచర్య మీదనే సంపూర్ణంగా సమర్పణ చేసుకొని ఒక్కొక్క దైవజనుడు 2-3 సంఘాలు కట్టి చేస్తున్న సేవలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ బ్రేక్ అయిపోయేసరికి మరి దైవజనులకు మరి వాళ్ళు వర్క్ మానేసి సేవకు వచ్చారు. జీవనోపాధి వదిలేసి, మరి దానికి దీనికి సెట్ కావటం లేదని ఉపాధి మార్గాన్ని వదిలేసి సంఘం మీద వాళ్ళు సమయం అంతా వెచ్చించడం జరిగింది. ఇప్పుడు సంఘం బ్రేక్ అయిపోయింది. మరి ఆయన ఫ్యామిలీ రొటేషన్ ఆగిపోతుంది, ఫ్యామిలీ పోషించబడటం అనేది కష్టమైపోతున్న పరిస్థితి. విశ్వాసులు మరి వాళ్ళకే కష్టంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎట్లా? అయితే ఈ తరుణంలో మరి మనం ఇచ్చినటువంటి పిలుపు వాళ్ళకి అందింది. ఈ సరౌండ్స్లో ఉన్న దైవజనులు ఎవరైనా ఉంటే చక్కగా వచ్చేసేయండి, మీకు ఇంట్లో కష్టంగా ఉంటే వచ్చి ఆ రైస్ తీసుకెళ్ళండి, కొంత సహాయం పొందుకోండి, కరువు కాలంలో కాపాడబడండి, తర్వాత దేవుడు మిమ్మల్ని మళ్ళా పోషిస్తాడు. ఇదిగో ఇక్కడ ద్వారం తెరిచాడు అనుకోండి, ఇది దేవుడు తెరిచిన ద్వారమే. ఇక్కడ మా సంస్థలో చేరండి అనేది లేదు, మా మిషన్లో చేరండి అనేది లేదు, మా బోర్డు పెట్టండి అనేది లేదు, మాకు భజన చేయండి అనేది లేదు. మీరు దైవ సేవకులు, చక్కగా మీకు అక్కర కలిగి ఉంది, దేవుడిచ్చిన దానిలో పొందుకొని వెళ్ళండి అని పిలుపునిచ్చాం మనం. మీకు తెలుసు, ఇప్పటికి కూడా అది రన్ అవుతానే ఉంది. అయితే ఈ జడ్సన్ అనే దైవజనుడు ఒంగోలులో చేస్తున్నాడు సేవ. ఏ ఏరియా అది? చైతన్య నగర, చైతన్య కాలనీయా? చైతన్య నగర్, వెంకటేశ్వర కాలనీ సంథింగ్ ఏదో ఉంది. తండ్రి సన్నిధి మందిరం ఉంది అక్కడ. అయితే ఆ సరౌండ్స్లో ఉన్న 2 దైవజనులు జడ్సన్కి ఫోన్ చేశారు, పాస్టర్ గారికి. అన్నా, శాలేమన్న సేవకులకి ఏదన్నా కష్టంగా ఉంటే తోడ్పాటు అందిస్తున్నాడు కదా,
మరి ఇక్కడి నుంచి అన్న దగ్గరికి వెళ్ళేదానికి అవకాశం లేదన్నా, ఇక్కడ మీ పరిచర్య ఉంది కదా, మీరు ఏదన్నా సాయం చేస్తారా, కొద్దిగా కష్టంగా ఉందన్నా, బయట వాళ్ళని ఎవరిని అడిగేదానికి మనసు లేదు, మీరు దైవజనులు కాబట్టి దైవజనులకు సమస్య చెప్పటం యుక్తమే కాబట్టి మీకు అందిస్తున్నాం, మీరు ఏదన్నా సహాయపడగలరా, బాగా కష్టంగా ఉందన్నా అని ఇద్దరు ఫోన్ చేశారు. విషయం ఏంటంటే ఈయనకే లేదు, ఈయన అడిగారు. మరి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడానికి లేదు. ఈయనకేమో కొద్దిగా ఇంట్లో పోషణకు ఉంది, కొంచెం రైసు, కొంచెం కూరకు ఉంది, ఇంకేం లేదు. సరే వాళ్ళని రమ్మన్నాడు. బ్రదర్ రండి అన్నాడు. ఏ ధైర్యంతో రమ్మన్నాడు అంటే దేవుని మీద విశ్వాసంతో. దేవుడు ఏదో కార్యం చేయకపోతాడంటావా? ఆయనకే స్తోత్రం. సరే, అంతగా దేవుడు ఏం పట్టించుకోకపోతే మరి చర్చి కాడ గిన్నెకోళ్ళు ఉన్నాయి కదా, 4 గిన్నెకోళ్ళు, ఆ గిన్నెకోళ్ళు అమ్మైనా ఇద్దాంలే అని అనుకొని ముందు వెళ్ళిపోయాడు, చర్చి కాడికి వెళ్ళిపోయాడు. 4 పెద్ద పెద్ద గిన్నెకోళ్ళు ఉన్నాయి. చర్చి చుట్టూ కొంచెం పాములు అవి ఉంటే గిన్నెకోళ్ళు పెంచాడు. ఆ సప్పుడు కొంచెం పాములు రావన్న ఆలోచనతో పోయి వాళ్ళు రాకముందే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడమ్మా, ఈ గిన్నెకోళ్ళు ఎవరన్నా కొనుక్కునే పని అయితే కొనుక్కోండి. ఎందుకు? చికెన్ దొరకట్లా, అప్పుడు బయటికి పోనీయట్లా, ఆ చుట్టుపక్కల ఉన్నోళ్ళు ముక్క తినాలంటే అవకాశం దొరకట్లా, అందుకని గిన్నెకోళ్ళు అమ్మితే ఏది చికెన్ చేసుకోవటానికి అన్నమాట. అడిగారు అన్నమాట. అడిగితే ఇచ్చేద్దామని పాపం పోయాడు. ఆయన చిన్నపిల్లలా పెంచాడు వాటిని, కానీ తప్పదు. మరి ఇప్పుడు దైవజనులు వస్తారు, వాళ్ళకి ఇవ్వాలి. ఒక్కో దాన్ని 500కి 4, 5, 2000 అమ్మేసి వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. అలాంటి ఆలోచనతో వాటిని అమ్మ చూపాడు. అది జరుగుతుంది. వచ్చిన వాళ్ళు చూస్తున్నారు గిన్నెకోళ్ళు కొనుక్కునేదానికి. ఈ లోపు ఒక ఆయన వచ్చాడండి, మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. జడ్సన్ అన్న దగ్గరికి వచ్చాడు. వచ్చి ఒక కవరు, మనీ కవర్ ఆయన జేబులో పెట్టబోయాడండి. ఆగండి, ఎవరు మీరు అని అడిగాడు. తర్వాత జీవితాలు డబ్బులు తీసుకున్నా. కాదండి, మీ పేరేంటి అన్నాడు. తర్వాత జీవితాలు ముందు తీసుకోవా, తీసుకో. మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి అన్నాడు. తర్వాత జీవితాలు తీసుకో అన్నాడు. నేను తెలుసా మీకు? తర్వాత జీవితాలు తీసుకో. ఏ సమాధానం చెప్పట్లా. 5 రకాలుగా అడిగాడు మనోడు, 5 రకాలుగా ఆయన సమాధానం చెప్పాల. తర్వాత జీవితా తీసుకో, తర్వాత జీవితా తీసుకో, తర్వాత జీవితా తీసుకో. అది తీసుకున్న దాకా వదిలిపెట్టలా. ఆ కవర్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఆయన అట్టు వెళ్ళాడు, వీళ్ళు వచ్చారు ఇద్దరు. వస్తే ఆయన ఏదైతే ఇచ్చాడో అది ఆ ఇద్దరికి ఇచ్చి పంపించాడు. నేనన్నా, మరి గిన్నె కోళ్ళు అమ్మావా అన్నా. ఇంకెందుకన్నా అమ్మేది, కోళ్ళు అక్కడే ఉన్నాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంక వాళ్ళు ఏందా గిన్నె కోళ్ళు అమ్ముతున్నారు, ఇంకెందుకు అమ్మే అవసరం లేదండి, ఇందుకోసమే నేను అమ్మాలనుకున్నాను. మరి దేవుడు డబ్బులు పంపించాడు, అయిపోయింది, అవసరం తీరిపోయింది, ఇంక ఈ అమ్మనిలే అన్నాడు. సరిపోయింది. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఆ వచ్చిన ఆయన ఎవరు? వచ్చిన ఆయన ఎవరో? ఎటుకోటి కరోనా ఎఫెక్ట్ కాబట్టి మాస్కు, ఇంక పెద్ద రిస్క్ లేదు. మనిషి అని అంటారా, దేవదూత అంటారా? మళ్ళీ వచ్చినోడు లక్షలన్నీ ఇచ్చిపోయాడా? నో, వాళ్ళకి ఎంత ఇవ్వాలో అనుకున్నాడో అంతే ఇచ్చిపోయాడు. నిన్నొచ్చి చెబితే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఈ భక్తుడి హృదయంలో సాటి వారికి తోడ్పడాలనే ఆశ ఉంది, కానీ తన దగ్గరే లేదు. విశ్వాసాన్ని ప్రయోగించాడు. ఉన్నదాన్ని అవసరమైతే అమ్మైనా సరే వాళ్ళకు తోడ్పాటు అందిద్దాం అని మానసికంగా తీర్మానం చేసుకున్నాడు. అది నచ్చింది ఆ పెద్ద ఆయనకి. పంపడు ఒక దూతనే, ఆయనకేం ఇబ్బంది? అవునా? ఎబినేజరా నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. ఎలియాజరా ఆదరించువాడా, ఆదరించువాడా. నీ
నీకే నారాధన, నీకే నారాధన, నీవే నాలాపన, నీవే నాలాపన. ఎబినేజరా, ఎబినేజరా, నాదు సహాయకుడా, నాదు సహాయకుడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం ఒక్కటి అంతరంగంలో కలిగి ఉంటే మార్గాలు ఆయనే సరళపరుస్తాడు. తన దూత నంపుతాడు, అవసరమైతే ఆయనే వచ్చి ఇచ్చి వెళ్తాడు. ఆ వచ్చిన వాళ్ళకి ఎంత ఇవ్వాలని నేను అనుకున్నాడో అంతా వచ్చి ఆయన జేబులో పెట్టి వెళ్ళాడు. పేరు చెప్పాలా, అడ్రస్ చెప్పాలా. సహజంగా ఎవరైనా వచ్చిన వాళ్ళు చెబుతారా లేదా? ఉదాహరణకి నేనే వచ్చాను అనుకో, నేనే వెళ్ళాను అనుకో, 5 ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కన్నా సమాధానం చెబుతా. ఏ ఊరన్నా అంటే ఫలానా ఊరన్నా అనాలిగా, పేరన్నా చెప్పాలిగా, ఫలా విశ్వాసనో సేవకునో ఏదో చెప్పాలిగా. ఏం చెప్పాలా. 5 ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తీసుకో తర్వాత చెప్తా అని ఇచ్చి మళ్ళీ మారు మాట్లాడకుండా సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను ఇదేదో వేరే విధంగా కాదు, కానీ ఆయనే మరి ఇచ్చేవాడు ఏదో జడ్సన్ కూడా ఇవ్వచ్చుగా. శుభ్రంగా ఒక ₹1,00,000 ఇచ్చేస్తే కొంత వాళ్ళకి ఇచ్చి కొంత జడ్సన్ దగ్గర పెట్టుకునేవాడు. కంటే ఎవడెవడో ఎందుకు, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ రోజు ఎంత ఇవ్వాలో ప్రతిదానికి మనం ఆయన వైపు చూడాలని ఆయన ఆశగా ఎదురు చూస్తాడు. ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. కానీ ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తాడు. ఎంతవరకు ఆయన పరీక్షించాలనుకున్నాడు అంతవరకు ఆయన పరీక్షిస్తాడు. అలాగని మళ్ళీ ఆకలికి చంపాడు. కావాల్సింది ఏదో పక్క నుంచి పోషిస్తానే ఉంటాడు. కాబట్టి ఇలాగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మీద ఆధారపడి రోషము కలిగి భక్తి చేసే ఏలియాలు, మీకాయాలు నాకు కావాలి. మనుషుల దయ కొరకు కాచుకునేవారు, మనుషుల జీతభత్యాల కొరకు వెంపర్లాడేవాళ్ళు నాకొద్దు అన్నాడు. ఆ దెబ్బతో ఇక సర్దుకున్నా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం ఆయన యందు విశ్వాసమును బట్టే నా మనుగడ సాగిస్తున్నా. ఈ రోజుకి నాకు ఆశ్చర్యం, ఎలా సాధ్యం ఇది అని. కానీ జరుగుతుంది, జరిగిస్తాడు. ఇక ముందుకు కూడా జరిగిస్తాడు. ఎందుకంటే నేను దేవుని యందు విశ్వాసం ఉంచాను. ఆయన యందు నేను ఉంచిన విశ్వాసం నన్ను సిగ్గుపరచదు. కాబట్టి అది నాకు ఆహార విషయంలోనే కావచ్చు, అవసరతల విషయంలోనే కావచ్చు, ఆత్మీయ విషయంలో కావచ్చు, అన్ని విషయాలలో కూడా విశ్వాసమే నేను కలిగి ఉండి ఆ విశ్వాసంతో ఇన్ని మజిలీల్లో ప్రయాణం చేసుకుంటూ ఈ 14 సంవత్సరాల సేవా జీవితంలో అత్యద్భుతంగా ఆదరించబడ్డాను, పోషించబడ్డాను, నడిపించబడ్డాను, కాపాడబడ్డాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఈ ఒక్క మాట బాగా మైండ్కి ఎక్కించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని యందలి విశ్వాసము ద్వారా మనం బ్రతకటం నేర్చుకోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడని వ్రాయబడిన లేఖనం నెరవేరున్నట్లు ప్రతి దానిలోనూ అబ్రహాము దేవుని మీదనే ఆధారపడేటట్టు చేశాడు. ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తా. అబ్రహాముకి ఎన్నేళ్లకి ఇచ్చాడండి కొడుకుని? ఎన్నేళ్లకి ఇచ్చాడు ఇస్సాకుని అబ్రహాముకి? 100 ఏళ్ల వయసు. 75కే ఇవ్వచ్చుగా. 25 ఏళ్ళు ఎందుకు ఆపాడు? ఎందుకంటే ఒక కారణం కోసం ఆపాడు. శారా స్త్రీ ధర్మము నిలిచిపోయినది కావాలి అంటే సైన్స్ ప్రకారం ఆమె గర్భవతిగా అవడానికి వీలే లేని పరిస్థితుల్లోకి ఆమె దేహం వెళ్ళాలి. ఆమె గర్భము మృతతుల్యము కావాలి. అందుకు అంత టైం తీసుకున్నాడు ఆయన. అదేంది, ఆమె గర్భం మృతతుల్యం కావాలని అయిందాకా ఆయన ఆపాడా? అవును, ఆపాడు. అందుకే ఆపాడు. ఆపి అలా పూర్తిగా ఇక ఆమె గర్భం మృతతుల్యం అయిపోయి స్త్రీ ధర్మం నిలిచిపోయి ఆమె సంతానవతి కావటానికి అసలు వీలే లేని పరిస్థితిని కల్పించి, అలాంటి పరిస్థితుల్లో ప్రకృతి ధర్మానికి వ్యతిరేకముగా
ఆమె గర్భవతి అయి బిడ్డను కనేటట్టు దేవుడు అద్భుతం చేశాడు. ఎందుకో తెలుసా? తర్వాత అబ్రహాము ఒక పని చేయాలి. ఏమిటంటే ఆ బిడ్డ ఎదిగిన తరువాత దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ బిడ్డను తెచ్చి బలి ఇవ్వటానికి సిద్ధపరచాలి. ఇప్పుడు ఆ పని అబ్రహాం చేయాలి అంటే ముందే అబ్రహాము విశ్వాస విషయమై అబ్రహాముని రెడీ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేశాడో తెలుసా? అసలు పిల్లలే పుట్టడానికి అవకాశము లేని పరిస్థితుల్లోకి శారాని తీసుకొచ్చి ఒక అద్భుత కార్యము ద్వారా ఆమెకు బిడ్డ పుట్టేటట్టు చేశాడు. ఓకే, ఇప్పుడు అబ్రహాంకి ఏమర్థమైంది? అసలు లెక్క ప్రకారం ఆమెకు సంతానం పుట్టడమే సాధ్యం కాదు. అలాంటి దానికి ఒక సంతానాన్ని దేవుడు పుట్టించినప్పుడు వీణ్ణి ఆయన కొరకు బలి చేస్తే మాత్రం తిరిగి వాడిని ఎందుకు నాకివ్వడు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి అనుభవంలోనికి అబ్రహాము రావాలి, ఆ మెట్టులోకి అబ్రహాము రావాలి. అందుకే అబ్రహామును అలా సిద్ధపరచడానికే కావాలని అన్ని రోజులు ఆపి ఒక అద్భుతంతో బిడ్డనిచ్చి ఆ బిడ్డను పెరిగి పెద్దవాడైన తర్వాత తెచ్చి బలి ఇవ్వమంటే ఏమాత్రం రాజీ లేకుండా పోయి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అబ్రహాం. దేన్ని బట్టో తెలుసా? ముందే రెడీ చేశాడు అబ్రహాముని. అబ్రహాం మైండ్లో ఏముంటుంది? అసలు ఆమెకు సంతానం పుట్టే అవకాశమే లేని ఆమెకి వీడిని ఇచ్చినప్పుడు వీడిని నేను ఆయన కొరకు బలి చేస్తే మళ్ళీ తిరిగి నాకు ఇవ్వడా? నిశ్చయముగా ఇస్తాడు. ప్రియులారా, ఈ విధంగా విశ్వాసం అంటే మనం బయటపడటానికి అవకాశం ఉంది అని అవకాశాన్ని చూసుకొని విశ్వాసం ఉంచుతున్నాను అంటాం కాదు. అసలు నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు మనం నమ్ముట, మనకు ఎటుపక్క నుంచి సహాయం వచ్చే అవకాశమే లేదు, కానీ దేవుడు ఇస్తాడు. అరే ఎలా ఇస్తాడు బ్రదరు? ఎలా బయటపడతాం? ఎలా సాధ్యమైంది? ఇది కష్టం బ్రదరు, సాధ్యం కాదు. ఓకే, ఇప్పుడు ఎటుపక్క అవకాశం లేనట్టుగా అన్ని ద్వారాలు మూయబడ్డట్టుగా ఉంది కదా. ఈ స్థితిలో దేవుడే సహాయపడతాడని నమ్ముటయ్యే విశ్వాసం. ఎటుపక్క లేదు ఛాన్స్, ఎటుపక్క ఎవరు వచ్చి ఇచ్చేది లేదు, ఎవరు మనకు అప్పు లేరు పోయి వసూలు చేసుకోవడానికి, ఎవరు మనకి ఇస్తామని వాగ్దానం చేయలా, నువ్వు ఇస్తానన్నావే అని అడిగి తెచ్చుకోవడానికి ఎటుపక్క అవకాశం లేదు, కానీ దేవుడు ఇస్తాడు. కొంతమంది అన్నా విపరీతమైన అప్పుల్లో మునిగిపోయాం, ఎటుపక్క ఎవరు వచ్చి సాయం చేసేది లేదు, అమ్మి అవ్వటానికి ఆస్తులు లేవు, ఎట్లా బయటపడతామో అర్థం కావట్లేదన్నా. అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు గుడ్డిగా నమ్ము దేవుణ్ణి బయటేస్తాడని. ఎలా బయటేస్తాడని క్వశ్చన్ మార్కు దేవునికి పెట్టవాకు, నాకు పెడితే పెట్టావు అన్నా. ఎట్లా వేస్తాడన్నా దేవుడు నన్ను బయట అని నన్ను అడిగితే అడిగావు, దేవుడిని అడగవాకు. ఎట్లా వేస్తావు నాయనా అని. ఆయన అంటాడు, నీకోసం నేను ఏదైనా చేస్తాను, ఏ కార్యమైనా చేస్తాను. నన్ను అడుగుతావేంటి? యెహోవానగు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు ఆయన. కాబట్టి నువ్వు ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా గుర్తుపెట్టుకో, విశ్వాసమును బట్టి దేవుని వైపు చూడు, విశ్వాస నేత్రాలతో చూడు. ఆయన నిశ్చయముగా నీకు సహాయం పంపుతాడు, సహాయం అందించాడు. అంతే, ఆయన ఇచ్చేదాని కొరకే కాచుకో. ఇచ్చిందాకా ఆయన దగ్గరే పెనుగులాడు, పొందుకో. అలవాటు అయ్యావా? అట్లాగా దేవుని దగ్గర అడిగి పొందుకోవటం అలవాటు అయ్యావా? ఇంకా అయిపోయినట్టే, నీకు ఏదైనా సాధించగలుగుతావు. అదే సాధన చేయాలి మనం. ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, అది సమస్య కాదు. ఏ మార్గం లేదు, అన్ని మార్గాలు మూసుకుపోయినా ఇది సమస్య. దీన్ని పట్టుకొని కూర్చోవాలి దేవుని ముందు. ఇప్పుడు స్పష్టంగా నువ్వు నా కార్యం చేయడానికి అవకాశం దొరుకుతుంది ప్రభువా, ఇప్పుడు నేను విశ్వాసాన్ని ప్రయోగిస్తున్నాను నాయన, సహాయం చేయి ప్రభువా, నువ్వు చేయాల్సిందే, దిక్కు లేదు నాయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా విశ్వాసాన్ని ప్రయోగించి దేవుని దగ్గర నుండి మనం ఏదైనా పొందవచ్చు, ఎన్నో పొందవచ్చు. కాబట్టి ప్రస్తుతం మీరున్న ప్రతికూల పరిస్థితుల్ని ఇవి ఇలాగునే ఉంటాయని అనుకోవద్దు. అలాంటి విశ్వాసం మీరు కలిగి ఉన్నారనుకో, అదే జరుగుతుంది. కానీ మీరు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు ఇలానే కంటిన్యూ అవుతాయని అలాంటి నమ్మిక ఉంచొద్దు. వీటన్నిటినీ దేవుడు త్వరలో తొలగించి ఒక ఆశీర్వాదకరమైన పరిస్థితిని నా దేవుడు నా కొరకు రప్పిస్తున్నాడు అని ఆ విశ్వాసం ఉంచు. ఏమేమి నమ్మాడు? ఇవి ఉన్నాయన్నీ పోతాయేమో, పోయినాయి. అయ్యేందుకు అనుకోవాలి? నువ్వు అనుకో ఉన్నాయన్నీ పోతాయి, ఏది అగచాట్లు.
ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ఈ వేదనామయమైన పరిస్థితులన్నిటి నుండి దేవుడు నన్ను దాటిస్తాడు, నన్ను సమాధానకరంగా నిలబెడతాడు. ఎందుకంటే నేను ఆయన వైపు చూస్తున్నా, ఆయన మీద అనుకున్నా. మంచంలో ఒకడు పండుకొని ఉన్నాడు, పేషెంట్, విశ్వాసి, మంచి విశ్వాసి. అతన్ని పలకరించడానికి ఫ్రెండ్ ఒకడు వచ్చాడు. పాపం బాగా బలహీన పడిపోయాడు, చచ్చిపోయేటట్టున్నాడు. పలకరిద్దామని వెళ్ళాడు. వెళ్తే ఇతడు అతన్ని చూశాడు మంచంలో ఉండి. బాగున్నావా? బాగానే ఉన్నాను. నువ్వు బాగున్నావా అన్నాడు మంచంలో పండుకొని. బాగానే ఉన్నాను. బాగా బలహీనపడ్డావే అన్నాడు. ఏముందిలే, సరే కానీ నాకు బైబిల్ చదివి పెడతావా అన్నాడు. ఎందుకు చదవను? చదువుతాను. తీసుకో, బైబిల్ తీసుకురా, చదవమన్నాడు. ఏం చదవమంటావు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువు అన్నాడు. అందులో ఏముంటుంది? అబ్రహాం కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును గను, ఇస్సాకు యాకోబును గను, యాకోబు యోధన అతను అన్నదమ్ముల్ని గను అని వరుస పెట్టి ఇక అంత మనుషుల పేర్లు ఉంటాయి. తర్వాత లూకాసు వార్తలో ఉన్న మనుషుల పేర్లు చదివి ఇచ్చాడు మళ్ళా, వంశావళి. అది అయిపోయిన తర్వాత దినవృత్తాంతాల 1వ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు. ఆదాము, షేతు, ఎనోషు, కెయినాను, మహలేలును, ఏరోదు, హనోకు, మెతుషలాము, లెమెకు, నోవాహు, షేము, హాము, యాపెతు. ఇవన్నీ పేర్లు చదువుతావేందమ్మా నువ్వు అంటే ఉన్నాయి అక్కడ. విచిత్రం ఏంటంటే ఈ పేషెంట్ ఈ బెడ్ మీద పండుకున్నాడు, బైబిల్ అతనికి ఇచ్చి ఫ్రెండ్కి ఈ పేర్లన్నీ చదివిస్తుంటే ఈ అనుకున్నాడు, చదివేవాడు పాప మైండ్ కూడా పోయినట్టుంది అనుకున్నాడు. ఏదన్నా యేసు ప్రభు రోగాలు బాగు చేసిన వచనాలు చదివితే అర్థం ఉంది, కానీ అన్ని పేర్లు చదివిస్తున్నాడేంది పిచ్చోడు అనుకున్నాడు. అనుకొని అడిగాడు బయటపడి, ఏంటి అన్ని పేర్లు చదివిస్తున్నావు ఏంటి అని అడిగితే అతను కూల్గా ఒక మాట అన్నాడు. బెడ్లో పండుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ పేర్లన్నీ, ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకొని అన్నీ రాయించిన దేవుడికి నా పేరు తెలియదంటావా? అది నా విశ్వాసం అన్నాడు. ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకొని తన గ్రంథంలో రాయించిన వాడికి నా పేరు తెలియదంటావా? నేను తెలియదంటావా? నేను తెలుసు, నా పేరు తెలుసు, నేను ఏ స్థితిలో ఉన్నానో కూడా తెలుసు. ఖచ్చితంగా ఆయనే నన్ను లేవనెత్తుతాడన్న విశ్వాసం నాకుంది అన్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే విశ్వాసమే మనకు ప్రాణవాయువు లాంటిది. ఆక్సిజన్ అంటారే, ఏమయ్యా నీళ్లలో చేప బతికిద్ది, ఒడ్డున బతికిద్దా? అలాగే మనిషి ఒడ్డున బతుకుతాడు, నీళ్ళల్లో. కారణం, మనిషికి నీళ్లలో ఆక్సిజన్ అందదు, చేపకి ఒడ్డున ఆక్సిజన్ అందదు కదా. రైట్. ఇప్పుడు విశ్వాసి అనేవాడు, దేవుని బిడ్డ అనేవాడు ఈ లోకంలో జీవించాలి అంటే చేప నీళ్లలో నుండి ఒడ్డు మీద బతుకుతున్న దాంతో సమానం అన్నమాట. చేప నీళ్లలో బతుకుతుంది, కానీ చేప ఒడ్డున బతకాలంటే ఒక అద్భుతం జరగాలి, దానికి ఒడ్డున కూడా ఆక్సిజన్ దొరకాలి. అలాగే లోకంలో బతికే మనం లోకానికి వేరై విచిత్రమైన జీవితం జీవించాలంటే ఈ విశ్వాసమే మనకు ప్రాణవాయువు లాంటిది, ఆక్సిజన్ లాంటిది. కాబట్టి దీన్ని కడమట్టుకు మనం కలిగి ఉండి ఈ విశ్వాసమునే ప్రయోగించి ప్రతిదీ దేవుని యొద్ద నుండి పొందుకొని ధన్యులమవుదాం. యేసు 2వ రాకడకు సరైన విధంగా సిద్ధపడదాం. ఒకవేళ ఇంకా కఠినమైన శ్రమలు వచ్చినా, అంత్య అబద్ధ క్రీస్తు పాలనే వచ్చినా, అందులో సైతము ఈ విశ్వాసాన్ని బట్టే కాపాడబడతాం, పోషింపబడదాం. దేవుడు మనందరి విశ్వాసం స్థిరపరిచి మనందరి విశ్వాసము ఎదిగించునుగాక. ఆమేన్. మీలో ఎంతమంది ప్రతి దానికి దేవుని మీద ఆధారపడేవారో నాకు తెలియదు, కానీ ఆ అలవాటు ఎవరు కలిగి ఉన్నారో వారు ధన్యులు. ప్రతి విషయమును గురించి మోకాళ్ళ మీదకి వెళ్ళి, దేవా నీవే నాకు సహాయమయ్యా, నీవే నాకు సమాధానమయ్యా, నీ వైపే చూస్తున్నాను, నిన్నే నమ్ముతున్నాను, నీ కృప కొరకే కాచుకుంటున్నాను దేవా, నీవిస్తేనే కానీ నేను కదలను నాయన అని దేవునితో పెనుగులాడే అనుభవం ఎవరు సాధన చేస్తారో వారు ధన్యులు. నేను చెప్తున్నా, వారు బ్రతుకుతారు, అనేకులను బ్రతికించగలుగుతారు. చప్పట్లు దేవుని మహిమపరుద్దాం. వారు బ్రతుకుతారు, అనేకుల్ని బ్రతికించగలుగుతారు. గనుక
మీరందరూ కూడా ఈ అనుభవాన్ని సాధన చేయాలి. ప్రభు చిత్తమైతే ఇంకా విపులంగా విశ్వాసాన్ని గురించి మరొక ధ్యానంలో మనం మాట్లాడుకుందాం.